ఇంకేం కటింగ్ వెలాసిటీ కాకుండా ఇంకేమైనా వెలాసిటీ కనిపిస్తుంది మీకు దీంట్లో? కటింగ్ వెలాసిటీ కాకుండా మీకు ఇంకేమైనా వెలాసిటీ కనిపిస్తుంది దీంట్లో? కటింగ్ వెలాసిటీ కాకుండా మీకు ఇంకేమైనా వెలాసిటీ కనిపిస్తుంది దీంట్లో? కటింగ్ వెలాసిటీ కాకుండా ఇంకేమైనా వెలాసిటీ కనిపిస్తుంది ఇక్కడ దీంట్లో? ఏమైనా మూమెంట్ కానీ ఇంకేం కనిపిస్తున్నాయా? ఇంకేం కనపడతలేదా మీకు? సరిగ్గా చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ కటింగ్ వెలాసిటీ కాకుండా ఇక్కడ ఇంకేం కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. టూలు చిప్ మూమెంట్ కనిపిస్తున్నాయా? టూలు చిప్ మూమెంట్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, చిప్ అన్నది టూల్ మీద నుంచి ఇలా ఫ్లో అవ్వకుండా వెళ్తుందా? అబ్జర్వ్ చేశారనుకోండి, చిప్ అన్నది టూల్ మీద నుంచి అలా ఫ్లో అవ్వకుండా వెళ్తుందా? ఓకేనా, దాన్ని ఏమంటామంటే చిప్ ఫ్లో వెలాసిటీ అంటాం. దాన్ని V(F)తో డినోట్ చేస్తాం. ఓకేనా, చిప్ అన్నది టూల్ మీద నుంచి ఫ్లో అవ్వకుండా వెళ్తుందా? ఓకేనా, దాన్ని ఏమంటామంటే చిప్ ఫ్లో వెలాసిటీ అంటాం. ఓకేనా, ఆ చిప్ ఫ్లో వెలాసిటీ యొక్క డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, ఓకేనా, టూల్ మీద నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి టూల్కి ప్యారల్గా ఇలా పైకి ఉంటుంది అన్నమాట. VF అన్నది కరెక్ట్గా టూల్కి ప్యారల్గా, రేక్ ఫేస్కి ప్యారల్గా ఈ డైరెక్షన్లో ఉంటుంది VF అన్నది. దాన్ని ఏమంటామంటే చిప్ ఫ్లో వెలాసిటీ అంటాం. రాసుకోండి, లెట్ VF ఈజ్ ద చిప్ ఫ్లో వెలాసిటీ. ఓకేనా, ఇప్పుడు మరి చిప్ ఫ్లో వెలాసిటీని దేనికి మధ్యలో ఉన్న రిలేటివ్ మోషన్ కింద మనం రాసుకోవచ్చు. చిప్ ఫ్లో వెలాసిటీని మనం దేనికి మధ్యలో ఉన్న రిలేటివ్ మోషన్ కింద రాసుకోవచ్చు. టూల్ అని చిప్ రాసుకోవచ్చా? టూల్కి చిప్ అని రాసుకోవచ్చా? రాసుకోండి, లెట్ VF ఈజ్ ద చిప్ ఫ్లో వెలాసిటీ ఆర్ ఇట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ it is the relative velocity between tool and the chip. It is relative velocity between tool and the chip. Relative velocity between tool and the chip. రాసుకోరా. నెక్స్ట్ ఇంకేం వెలాసిటీలు ఉన్నాయి? ఓకేనా, సుకుమార్ చెప్పాడు. సుకుమారన్నా కుసుమారా? కుసుమాగా చెప్పాడు. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ షియర్ ప్లేన్ కూడా ఏదైనా వెలాసిటీ ఉందా? షియర్ ప్లేన్ కూడా మీకు ఏదైనా వెలాసిటీ కనిపిస్తుందా? షియర్ ప్లేన్ కూడా మీకు ఏమైనా వెలాసిటీ కనిపిస్తుందా? ఓకేనా, సమ్ వెలాసిటీతో షియర్ ప్లేన్ కూడా సమ్ వెలాసిటీతో చూసి అబ్జర్వ్ చేశారు అనుకోండి. ఓకేనా, క్రాక్ అన్నది ప్రాపిగేట్ అవ్వకుండా వెళ్తుంది సమ్ వెలాసిటీ తోటి. ఓకేనా, ఆ వెలాసిటీని ఏమంటామంటే షియర్ ప్లేన్ వెలాసిటీ అంటాం. షియర్ వెలాసిటీ అంటాం. దాన్ని V(S)తో డినోట్ చేస్తాం. ఓకేనా, దాన్ని V(S)తో డినోట్ చేస్తాం. ఓకేనా, రాసుకున్నాం, లెట్ VS ఈజ్ ద షియర్ వెలాసిటీ. లెట్ VS ఈజ్ ద షియర్ వెలాసిటీ. లెట్ VS ఈజ్ ద షియర్ వెలాసిటీ. ఓకేనా, మరి ఇప్పుడు షియర్ వెలాసిటీని దేనికి మధ్యలోని రిలేటివ్ మోషన్ కింద అనుకోవచ్చు మనం. షియర్ వెలాసిటీని దేనికి మధ్యలో మనం రిలేటివ్ మోషన్ కింద అనుకోవచ్చు. దేనికి మధ్యలో రిలేటివ్ మోషన్ అనుకోవచ్చు మనం. వర్క్ పీస్ అని చెప్పి అనుకోవచ్చా? ఓకే, రాసుకోండి, it is the relative velocity between
work and the chip, or it is the relative velocity between work and chip, workpiece and chip, workpiece and tool కాదు. ఓకేనా, మొత్తం మీకు 3 వెలాసిటీలు చెప్పాను ఇక్కడ. ఓకేనా, మొత్తం మీకు ఏం చెప్పానంటే నేను 3 వెలాసిటీ గురించి మాట్లాడుకున్నాను. ఓకేనా, మొత్తం మీకు 3 వెలాసిటీల గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా, 3 వెలాసిటీల డైరెక్షన్స్ చూసుకుంటే ఒకటేమో హారిజాంటల్గా ఉంటుంది. ఓకేనా, ఇంకోటి ఏమో టూల్ రేక్ ఫేస్ కుండా ఉంటుంది. ఇంకోటి టూల్ రేక్ ఫేస్ కింద ఉంటుంది. ఇంకోటి విఎఫ్ అన్నది. ఒక మీరు ఈ డయాగ్రామ్ తీసుకుని బుక్లో ఈ 3 వెలాసిటీల డైరెక్షన్స్ డినోట్ చేసుకోండి. ఓకేనా, విసి ఏమో ఇలా ఉంటుంది, విఎఫ్ ఏమో టూల్ రేక్ ఫేస్ కుండా ఉంటుంది. ఇంకోటి ఏంటి, విఎస్ ఏమో షియర్ ప్లేన్ కింద ఉంటుంది. ఈ 3 వెలాసిటీ డైరెక్షన్స్ మీరు ఇలాగా నీట్గా డయాగ్రామ్ తీసుకుని డినోట్ చేసుకోండి. ఈ 3 డైరెక్షన్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీకు ఇప్పుడు మొత్తం ఈ 9 గురించి మాట్లాడుకున్నాం మనం. T1 T2 L1 L2 B1 B2. ఓకేనా, విసి విఎస్ విఎఫ్. అర్థమవుతుందా? వీటిలో దేని గురించి డౌట్ ఉంటే అడగండి, లేదా కొంచెం ముందుకు మూవ్ అవుతుంది. అలాగే ఎల్ఎస్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఓకేనా, ఇప్పుడు డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఇప్పుడు డౌట్స్ ఏం లేవు కదా. నెక్స్ట్, ఓకేనా, ఇప్పుడు షియర్ ప్లేన్కి కటింగ్ వెలాసిటీకి మధ్యలో యాంగిల్ చూసారా? షియర్ ప్లేన్కి కటింగ్ వెలాసిటీకి మధ్యలో యాంగిల్ చూసారా? దాన్ని షియర్ యాంగిల్ అంటారు. 5తో డినోట్ చేస్తారు మరి. 5తో డినోట్ చేస్తాం మరి. షియర్ యాంగిల్ రాసుకోండి. షియర్ యాంగిల్ 5. ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ షియర్ ప్లేన్ అండ్ కటింగ్ వెలాసిటీ. It is the angle between a shear plane and a cutting velocity. It is the angle between a shear plane and a cutting velocity. It is called shear angle. Is called shear angle. The angle between shear plane and a cutting velocity is called shear angle. ఓకేనా, నెక్స్ట్ మ్యూ అంటే ఏంటి? అందరికీ తెలిసిందే. మ్యూ అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. లెట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. దట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ బీటా అని చెప్పి రాసుకోవచ్చు. బీటా అంటే ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ట్యాన్ బీటా అని చెప్పి రాసుకోవచ్చు. ఓకేనా, బీటా ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. బీటా అంటే ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. అంటే మీకు ఇప్పుడు దాకా చెప్పినన్నిటిలో ఓకేనా. నెక్స్ట్ మెయిన్ చెప్పడం మర్చిపోయాను. ఓకేనా, ఇది హారిజాంటల్ కదా. ఇలా ఒక వెర్టికల్ తీసుకున్నాను నేను. ఇలా ఒక లైన్ తీసుకోండి. ఇలా సపోజ్ ఇలా ఒక లైన్ తీసుకోండి అనుకోండి. ఓకేనా, ఈ యాంగిల్ ఏ యాంగిల్ అంటాం? యాంగిల్ అంటాం మనం. యాంగిల్ అంటాం. బ్రేక్ యాంగిల్ అంటామా? ఓకేనా, నేను దీన్ని ఆల్ఫాతో డినోట్ చేస్తాను. ఓకేనా, లెట్ ఆల్ఫా ఇస్ ద రేక్ యాంగిల్, బ్యాక్ రేక్ యాంగిల్. ఓకేనా, నేను ఆల్ఫా డినోట్ చేస్తాను.
ఓకేనా. ఇవి నేను చెప్పదలుచుకుంటున్న నార్మల్ క్లేచర్స్. ఓకేనా. ఇవన్నీ కూడా అర్థమైనవి. ఫస్ట్ T1 T2 L1 L2 B1 B2 LS phi ఆల్ఫా VC VS VF మ్యూ బీటా. ఇవన్నీ అర్థమైనయా? ఇవన్నీ అర్థమైతే ఇంకా నేను నీట్గా ఏం చేస్తానో అనాలిసిస్ స్టార్ట్ చేసుకుంటాను. ఆ అనాలిసిస్ కావాల్సిన నార్మల్ క్లేచర్ అని చెప్పేసాను మీకు. ఓకేనా. ఆ నార్మల్ క్లేచర్ మొత్తం మీకు అర్థమైతే నీట్గా అనాలిసిస్ స్టార్ట్ చేసుకుంటాను. స్టార్ట్ చేసుకోమంటారు, ఇంకా డౌట్స్ పెడతారు దీంట్లో. అనాలిసిస్గా స్టార్ట్ చేసుకోమంటారా, డౌట్స్ పెడతారు? డౌట్స్ ఏం లేదా ఎవరికి? కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ చేసుకుని చూడండి ఒకసారి. స్టార్ట్ చేస్తాను చూడండి ఒకసారి. ఓకేనా. ఫస్ట్ మరి మనకి ఏ సబ్జెక్ట్లో అయినా సరే కొన్ని అజంప్షన్స్ అన్నవి మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి. ఎందుకు అజంప్షన్స్ ఉంటాయి ఏంటంటే, మనం చదువుకున్న దానికి రియాలిటీకి చాలా తేడాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. అందుకని చెప్పి ఏదైనా సబ్జెక్ట్ గురించి చదువుకునేటప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్గా ఆ సబ్జెక్ట్కి సంబంధించిన కొన్ని అజంప్షన్స్ అనేవి మనం మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. ఓకేనా. అలాగే నేను ఈ ప్రొడక్షన్ గురించి మీకు చెప్పేటప్పుడు ఈ ప్రొడక్షన్ సబ్జెక్ట్కి ఒక 2 అజంప్షన్స్ ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ ఆ రెండు అజంప్షన్స్ గురించి మనం డిస్కస్ చేసుకొని ముందుకెళ్దాం. ఆ 2 అజంప్షన్స్ గురించి డిస్కస్ చేసుకొని ముందుకెళ్దాం. ఓకేనా. దాంట్లో రాసుకొని అజంప్షన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఫస్ట్. ఓకేనా. అజంప్షన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని, ఓకేనా. ఫస్ట్ అజంప్షన్ రాసుకోండి. అజంప్షన్ నెంబర్ 1 రాసుకోండి. ఓకేనా. అజంప్షన్ 1 ఏంటంటే, మన ప్రొడక్షన్లో చదివే ప్రతి మెటీరియల్ కూడా ఏంటంటే ఇన్కంప్రెసివ్ మెటీరియల్. ఓకేనా. అంటే మనం ఇప్పుడు ప్రొడక్షన్లో చదవబోయే ప్రతి మెటీరియల్ గురించి, ఆ మెటీరియల్ తీసుకున్నాను, ఈ మెటీరియల్ తీసుకున్నాను, ఆ మెటీరియల్తో ఆ మెషినింగ్ ఆపరేషన్ చేశాను, ఈ మెటీరియల్తో ఈ మెషినింగ్ ఆపరేషన్ చేశాను అని చెప్తాను కదా. ఓకేనా. మన ప్రొడక్షన్లో చదివే ప్రతి మెటీరియల్లో కూడా ఇన్కంప్రెసివ్ మెటీరియల్ రాసుకోండి పాయింట్. అజంప్షన్ నెంబర్ 1 అని చెప్పి పాయింట్ రాసుకోండి. ఎవ్రీ మెటీరియల్ విచ్ ఈజ్ అండర్ గోయింగ్ ది machining operation. Every material which is undergoing the machining operation is considered to be incompressible material. Is considered to be incompressive material. ఓకేనా. సో బాగానే అజంప్షన్స్ తీసుకున్నాం. ఓకేనా. అంటే నేను మెషినింగ్ గురించి మాట్లాడుకునే ప్రతి మెటీరియల్ని కూడా ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ చెప్పని అనుకుంటున్నాను. ఓకేనా. బాగానే ఉంది. అసలు ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అంటే ఏంటి? ఓకేనా. నేను చదువుకునే ప్రతి మెటీరియల్ గురించి కూడా ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అని చెప్పేస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అంటే ఏంటి? ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అంటే ఏంటి? ఓకేనా. అలా ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అని చెప్పి మనం దేని అంటాం అసలు? ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అని చెప్పి దేని అంటాం మనం? ఒక మెటీరియల్ని ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అని చెప్పి ఏమంటాం?
కంప్రెసిబుల్ మెటీరియల్కి ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్కి తేడా ఏంటి అసలు? కంప్రెసిబుల్ మెటీరియల్ అంటే ఏంటి? ఓకేనా, ఆ మెటీరియల్ని కంప్రెస్ చేయొచ్చు అని అర్థం. కంప్రెస్ చేస్తున్నామంటే మెటీరియల్ని, ఓకేనా, అంటే దాని యొక్క వాల్యూమ్ అన్నది ఏమైపోతుంది కంప్రెస్ చేసేటప్పుడు? ఒక మెటీరియల్ని కంప్రెస్ చేయగలము అని చెప్తున్నాం కదా, ఓకేనా, ఒక వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ అనేది ఏమైపోతుంది, తగ్గిపోద్ది కంప్రెస్ చేస్తున్నాం. అదే కనుక ఇన్కంప్రెసిబుల్ అంటే ఏంటంటే ఆ మెటీరియల్ని కంప్రెస్ చేయలేము. అంటే అర్థం ఏంటి? అక్కడ వాల్యూమ్ని మార్చలేము మనం. వాల్యూమ్ అన్నదాన్ని మనం మార్చలేము మనం ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్, ఓకేనా. సో ఫర్ ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్కి చేంజ్ ఇన్ వాల్యూమ్ అన్నది 0. అంటే మనం ఎటువంటి ఫోర్స్ అప్లై చేసినా సరే, ఓకేనా, ఆ మెటీరియల్ యొక్క వాల్యూమ్ అన్నది మాత్రం మారదు. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ 0, ఓకేనా. అంటే వాల్యూమ్ అనేది ఎప్పుడు కూడా ఆ మెటీరియల్కి కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట, ఓకేనా. వాల్యూమ్ అనేది ఎప్పుడు కూడా మెటీరియల్కి కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అంటే మనం యూజ్ చేసే మెషినింగ్ ప్రాసెస్లో యూజ్ చేసే ప్రతి మెటీరియల్లో కూడా ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అన్నమాట. అంటే దాని వాల్యూమ్ అన్నది, ఓకేనా, దాని యొక్క వాల్యూమ్ అన్నది చేంజ్ అవ్వకుండా ఉండాలి, ఓకేనా. ఫస్ట్ అజంప్షన్ అది, ఓకేనా. సెకండ్ అజంప్షన్ వచ్చేసరికి, ఓకేనా, మీకు నీట్గా ఏం చెప్పానంటే, ఇది ఒక వర్క్ పీస్ అనుకోండి. అంటే వర్క్ పీస్ అన్నది నేను మెషినింగ్ చేయకముందు ఇది ఒక వర్క్ పీస్ అనుకోండి, తినేలా నీట్గా, ఓకేనా. ఈ వర్క్ పీస్కి మెషిన్ చేయక, ఓకేనా, వర్క్ పీస్ అనుకోండి. ఈ వర్క్ పీస్ యొక్క మెషినింగ్ ఉపయోగించి ఈ లేయర్ని నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పైన ఉన్న లేయర్ని నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ మనం రిమూవ్ చేయబోయే లేయర్కి, ఓకేనా, ఒక లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది కదా, ఓకేనా. రిమూవ్ చేసేసిన తర్వాత చిప్ ఫామ్ అవుతుంది కదా. చిప్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ చిప్కి ఒక లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది కదా, ఓకేనా. సో ఇక్కడ నేను చేయబోయే సెకండ్ అజంప్షన్ ఏంటంటే విత్ రిమైన్స్ కాన్స్టెంట్. సెకండ్ అజంప్షన్ ఏంటంటే విత్ రిమైన్స్ కాన్స్టెంట్, ఓకేనా. అంటే మెషినింగ్ చేయక ముందు, ఓకేనా, ఎంతైతే విత్ ఉందో, మెషినింగ్ చేయకముందు ఎంతైతే విత్ ఉందో, మెషినింగ్ చేసిన తర్వాత కూడా ఫామ్ అయిన చిప్కి అంతే విత్ ఉండదు. సెకండ్ అజంప్షన్ రాసుకోండి. సెకండ్ అజంప్షన్ రాసుకోండి. డ్యూరింగ్ మెషినింగ్ ద విత్ ఆఫ్ ది చిప్ during machining the width of the chip during machining the width of the chip assumed to be remains constant. అంటే ఏంటి? మెషినింగ్ చేయకముందు చిప్ యొక్క విత్ ఎంత అనుకుంటున్నాం మనం? V1 అనుకుంటున్నాం, ఓకేనా. మెషినింగ్ చేసిన తర్వాత చిప్ యొక్క విత్ ఎంత అనుకుంటున్నాం? B2 అనుకుంటున్నాం, ఓకేనా. సో మన అజంప్షన్ ప్రకారం ఇక్కడి నుంచి చేయబోయే దాంట్లో ఈ రెండు కూడా ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి, ఓకేనా. ఫస్ట్ అజంప్షన్ ఏంటి? మెషినింగ్ చేయకముందు ఎంతైతే వాల్యూమ్ ఉందో మెషినింగ్ చేసిన తర్వాత కూడా అంతే వాల్యూమ్ ఉండాలి. ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ అంటే ఏంటి? అంతే కదా, ఓకేనా. సపోజ్ నేను మెషినింగ్ నేను ఏమనుకుంటున్నాను? ఈ లేయర్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను.
ఓకేనా. నేను చేద్దాం అనుకుంటున్నాను, ఈ లేయర్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. అంతేనా. మెషిన్ ఉపయోగించి నీట్గా ఈ లేయర్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా. సో మనకి మన ఫస్ట్ అంశం ప్రకారం ఏం చెప్తుందంటే, మెషినింగ్ చేయకముందు ఈ లేయర్కి ఎంతైతే వాల్యూమ్ ఉందో, ఓకేనా, మెషినింగ్ చేసి రిమూవ్ చేసేసిన తర్వాత కూడా ఈ లేయర్కి అదే వాల్యూమ్ ఉండాలి. వాల్యూమ్ అనేది మారకూడదు. ఓకేనా. అది చెప్తుంది అన్నమాట ఫస్ట్ అజంప్షన్ అన్నది. ఫస్ట్ అజంప్షన్ అన్నది అది చెప్తుంది. ఓకేనా. సెకండ్ అజంప్షన్ ఏం చెప్తుంది, మెషినింగ్ చేయకముందు మనం రిమూవ్ చేయబోయే లేయర్కి ఏదైతే విత్ ఉందో, మెషినింగ్ చేసిన తర్వాత కూడా మనం మనకి ఫామ్ అయిన చిప్ యొక్క విత్ కూడా అదే ఉండాలి. అర్థమైన రెండు 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 అజంప్షన్స్ అర్థమైనాయి మీకు? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? మెషినింగ్ చేయకముందు ఎంతైతే వాల్యూమ్ ఉందో, మెషినింగ్ చేసిన తర్వాత కూడా అదే వాల్యూమ్ ఉండాలని చెప్తున్నాను నేను. అదే వాల్యూమ్ ఉండాలని చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నాకు మెషినింగ్ చేయకముందు ఉన్న వాల్యూమ్ని, ఆ చిప్ యొక్క వాల్యూమ్ని ఎలా రాసుకోవచ్చు నేను? ఎలా రాసుకోవచ్చు నేను? హర్షిత్ ఎలా రాసుకోవచ్చు? నేను మెషినింగ్ చేయకముందు ఆ చిప్కి ఉన్న వాల్యూమ్ని ఎలా రాసుకోవచ్చు నేను? మెషినింగ్ చేయకముందు అంతేనా, L1 ఇంటూ P1 ఇంటూ T1 అయినా. ఓకేనా. మెషినింగ్ అయిపోయిన తర్వాత ఆ వాల్యూమ్ ఎలా రాసుకోవచ్చు నేను? L2 ఇంటూ B2 ఇంటూ T2 అయినా. ఓకేనా. ఇది ఏ అజంప్షన్ ద్వారా వచ్చింది? ఇది అజంప్షన్ నెంబర్ 1 ద్వారా వచ్చిందా? ఓకేనా. ఎందుకు వచ్చిందంటే నేను అజ్యూమ్ చేసుకున్న మెటీరియల్ అన్నది ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ కాబట్టి ఇలా వచ్చిందా? అంతేనా. ఇప్పుడు అజంప్షన్ 2 ప్రకారం మన నెక్స్ట్ ఏం వచ్చేస్తుంది మనకి? ఓకేనా. B1 B2 రెండు కూడా ఈక్వల్ వచ్చేస్తుందా? సో B1 B2 రెండు ఈక్వల్ కాబట్టి రెండు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు నేను. ఓకేనా. సో దాని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే L1 T1 ఈజ్ ఈక్వల్ టు L2 T2 కింద రాసుకోవచ్చా? ఓకేనా. దీని నుంచే T1/T2 ఈజ్ ఈక్వల్ టు L2/L1 కింద రాసుకోవచ్చా? రాసుకోవచ్చా? ఓకేనా. మరి T1/T2 అంటే ఏమంటాం? T1/T2ని ఆరేనా? స్మాల్ అంటే చిప్ థిక్నెస్ రేషియోనా? అంటే ఇప్పుడు మన చిప్ థిక్నెస్ రేషియో అన్నది ఫైండ్ అవుట్ చేయాలంటే T1 T2లో అవసరం లేదు, L2 L1 వచ్చినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఓకేనా. ఓకేనా. మనకి T1 T2లో ఇచ్చి ఆర్ కట్టాలంటే మనకి T1 T2లో కావాల్సిన అవసరం లేదు. L1 L2లు ఇచ్చినా సరే మన ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? మన ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? అర్థమైందా పాయింట్? ఓకేనా. మనకి చిప్ థిక్నెస్ రేషియో లేదా కటింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు. కానీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి T1 T2లో ఇస్తాడు లేదా L1 L2లో ఇస్తాడు. ఓకేనా. ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, మీకు L1 అంటే ఏంటో తెలుసు, L2 అంటే ఏంటో తెలుసు. ఓకేనా. సో L1 అంటే ఏంటో తెలుసు, L2 అంటే ఏంటో తెలుసు. సో మీకు L1 పెద్దగా ఉంటుందా, L2 పెద్దగా ఉంటుందా, L1 చిన్నగా ఉంటుందా, L2 చిన్నగా ఉంటుందా? మనం చెప్పగలమా, చెప్పలేమా? చెప్పగలమా? ఏంటి, L1 ఎక్కువ ఉంటుందా, L2 ఎక్కువ ఉంటుందా? L1 ఎక్కువ ఉంటుంది L2తో పోల్చుకుంటే. ఎందుకు L1 ఎక్కువ ఉంటుంది L2తో పోల్చుకుంటే? ఆఫ్టర్ మెషినింగ్ అంటే నువ్వు ఆఫ్టర్ మెషినింగ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది అంటున్నావు. ఓకేనా. సో ఆఫ్టర్ మెషినింగ్ లెంత్ ఆఫ్ ది చిప్ తక్కువ ఉండే కారణం ఏంటి?
లెంత్ ఆఫ్ ది చిప్ ఆఫ్టర్ మెషింగ్ తక్కువ ఉన్న కారణం ఏంటి? మిడిల్ చిప్ పోయిందా? లెంత్ ఆఫ్టర్ మెషింగ్ అనేది తక్కువ ఉండదు కారణం ఏంటి? ఏం చెప్పండి, కారణం ఏం చెప్పండి మీకు? మీరు అదేలే నువ్వు రిమూవ్ అంటే నువ్వు రిమూవ్ చేసిన వల్ల మిస్ లెంత్ తగ్గిపోయిందా? నువ్వు చిప్ అన్నది ఏంటి, L2 అన్నది ఏంటి, నువ్వు రిమూవ్ చేసిన తర్వాత చిప్ యొక్క లెంత్. L1 అంటే ఏంటి, నువ్వు దాన్ని రిమూవ్ చేయకముందు చిప్ యొక్క లెంత్. ఓకేనా? ఆ రెండు లెంత్స్ ఎందుకు వేరుగా ఉంటున్నాయి? ఎందుకు L1 ఎక్కువ ఉంటుంది L2తో పోల్చుకుంటే? దానికి కారణం ఏంటి? నేను మీకు ఏం చెప్పాను, అక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం ఆ చిప్ రిమూవ్ చేయడానికి? చిప్ రిమూవ్ చేయడానికి మనం ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం? కంప్రెషన్ ఫోర్స్ అప్లై చేస్తాం చిప్ రిమూవ్ చేయడానికి. ఓకేనా? చిప్ రిమూవ్ చేయడానికి కంప్రెషన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఓకేనా, దానికి లెంత్ తగ్గుతుంది. నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్. L2 దానికి రీజన్ మన కంప్రెషన్ అప్లై చేయడం వల్ల మన కంప్రెషన్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ లెంత్ తగ్గుతుంది. ఇప్పుడు L1 ఈజ్ గ్రేటర్ దాన్ L2 అంటే మరి L2/L1 రేషియో అన్నది గ్రేటర్ దాన్ 1 ఉంటుందా, లెస్ దాన్ 1 ఉంటుందా? L1 ఈజ్ గ్రేటర్ దాన్ L2 వేస్తున్నారు మీరు. ఓకేనా? L1 ఈజ్ గ్రేటర్ దాన్ L2 అన్నప్పుడు L2/L1 రేషియో అన్నది గ్రేటర్ దాన్ 1 ఉంటుందా, లెస్ దాన్ 1 ఉంటుందా? లెస్ దెన్ 1 కదా. అంటే గ్రేటర్ దెన్ 1 ఉంటుందా? L1 ఎక్కువ, L2 ఎక్కువ? L1 ఎక్కువ, L2 ఎక్కువ? L1 బై ఓకే L2/L1. సో L2/L1 అన్నది లెస్ దెన్ 1 ఉంటుంది కదా. ఓకేనా? ఎప్పుడు కూడా చిప్ థిక్నెస్ రేషియో అన్నది లెస్ దెన్ 1 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా చిప్ థిక్నెస్ రేషియో అన్నది లెస్ దాన్ 1 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గేట్లో ఒకసారి చిప్ థిక్నెస్ రేషియో ఈజ్ ఓకేనా 2 అని చెప్పి ఇచ్చాడు. ఓకేనా? అది 2 ఇచ్చాడు కదా అని చెప్పి మనం 2 తీసుకోకూడదు. దీంట్లో ట్రిక్కీ క్వశ్చన్ ఒకటే. ఓకేనా? మీకు రాసుకోండి, అక్కడ రాసుకుని పాయింట్ నోట్ అని చెప్పి రాసుకోండి. ఎప్పుడు కూడా చిప్ థిక్నెస్ రేషియో అన్నది లెస్ దాన్ 1 ఉండాలి. ఫస్ట్ ఇదంతా రాసుకోండి, మీరు ఈ మ్యాటర్ అంతా రాసుకోండి, మీకు ఏం అర్థమైంది మొత్తం. ఆ మ్యాటర్ అంతా రాసుకోండి. సో మనకి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఎప్పుడు కూడా చిప్ థిక్నెస్ రేషియో ఉన్నది లెస్ దాన్ 1 ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనా? ఒకసారి గేట్లో చిప్ థిక్నెస్ రేషియో ఈజ్ 0.2 అని చెప్పించాడు. ఓకేనా? అప్పుడు మీకు అది ఇస్తుంది చిప్ థిక్నెస్ రేషియో కాదు అది. ఓకేనా? కే వాల్యూ వస్తుంది అన్నమాట. కే వాల్యూ అంటే ఏంటంటే ఇంకోటి రాసుకొని నామెన్క్లేచర్ లెట్ కే ఈజ్ చిప్ రిడక్షన్ కోఎఫిషియంట్. చిప్ రిడక్షన్ కోఎఫిషియంట్ అంటే కే అంటే ఏంటంటే 1/r అన్నమాట. రెసిప్రోకల్ ఆఫ్ చిప్ థిక్నెస్ రేషియోని ఏమంటామంటే చిప్ రిడక్షన్ కోఎఫిషియంట్ అంటాం. ఓకేనా? ఓకేనా, చిప్ థిక్నెస్ రేషియో ఈజ్ 2 అని చెప్పాడు అనుకోండి, ఆడు అంటానికి ఆర్ అంటున్నాడు కానీ ఆడిచ్చిన వాల్యూ ఏంటంటే కే వాల్యూ ఇచ్చినమాట. ఓకేనా? సో ఎప్పుడైతే మీకు గ్రేటర్ దాన్ 1 ఇస్తున్నాడో అప్పుడు ఆడిచ్చిన వాల్యూకి రెసిప్రోకల్ తీసుకుంటే ఓకేనా అది ఆర్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే చిప్ థిక్నెస్ రేషియో ఈజ్ 2 అని చెప్పేస్తున్నాడు అంటే అక్కడ ఆర్ వాల్యూ మీకు ఏమి ఇచ్చినట్టు అక్కడ చిప్ థిక్నెస్ రేషియో 2 అని చెప్పి ఇచ్చాడు అనుకోండి, అంటే మీకు ఆర్ వాల్యూ ఏమి ఇచ్చినట్టు ఇచ్చాడు అనుకోండి. ఓకేనా? అంటే అక్కడ మీరు 2 తీసుకోకూడదు, ఏం తీసుకోవాలి అప్పుడు 1/2 అని చెప్పి తీసుకోవాలి. అర్థమవుతుంది? ఎందుకంటే ఎప్పుడు కూడా చిప్ థిక్నెస్ రేషియో అన్నది
మస్ట్ అండ్ షుడ్గా ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? పాయింట్ అర్థమైందా? ఆడు గ్రేటర్ దాన్ 1 ఇచ్చాడంటే చిప్ థిక్నెస్ రేషియో ఉన్నది. ఆడు మీకు ఇచ్చింది చిప్ థిక్నెస్ రేషియో కాదు. ఓకేనా? చిప్ రిడక్షన్ కోషియంట్ ఇచ్చినట్టు. ఓకేనా? ఆడిచ్చిన దాన్ని మీరు రెసిప్రోకల్ చేసుకుని ఆ వాల్యూ తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది. ఆ పాయింట్ అర్థమైందా? పాయింట్ అర్థమైందా మీకు? ఓకేనా? ఆర్ వాల్యూ ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 ఉండాలి. గ్రేటర్ దాన్ 1 ఉండకూడదు. ఆడు ఒకవేళ క్వశ్చన్లో గ్రేటర్ దాన్ 1 ఇస్తే మీరు ఏం తీసుకోవాలండి? రెసిప్రోకల్ చేసుకొని తీసుకోవాలి. సపోజ్ మీకు చిప్ థిక్నెస్ రేషియో అని చెప్పి 3 ఇచ్చాడు. ఓకేనా? అని మీరు ఏం తీసుకోవాలి అప్పుడు? ఆర్ వాల్యూ. సపోజ్ చిప్ థిక్నెస్ రేషియో అని చెప్పి 3 ఇచ్చాడు. అప్పుడు ఆర్ వాల్యూ మీరు ఎంత తీసుకోవాలి? 1/3 తీసుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే గ్రేటర్ దాన్ 1 ఇస్తే ఆ రెసిప్రోకల్ తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? అర్థమైందా పాయింట్? ఆ పాయింట్ అసలు నోట్ అని చెప్పి రాసుకోండి మీకు గుర్తుండేటట్టు. నోట్ అని చెప్పి రాసుకున్న పాయింట్ మీకు గుర్తుండేటట్టు. అర్థమైందా? ముందుకు వెళ్ళొచ్చా? అంటే ఇప్పుడు నేను దీన్ని నీట్గా ఈ ఆర్ వాల్యూ అని రాసుకొచ్చి నేను ఆర్ ఈజ్ ఈక్వల్ టు T1/T2 లేదా L2/L1 లేదా 1/K కింద రాసుకోవచ్చు కదా. K అంటే ఏంటి? షిప్ రిడక్షన్ కోషియంట్. మస్ట్ అండ్ షుడ్గా ఇవన్నీ ఎలా ఉండాలి? లెస్ దాన్ 1 ఉండాలి. ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? లెస్ దాన్ 1 ఉండాలి. మ్యూట్ అయిపోయినా? ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇవన్నీ కూడా లెస్ దాన్ 1 ఉండాలి. జోగిగా ఇవి ఓకేనా? ఆ పాయింట్ ఓకే కదా అందరికి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు T1/T2 ఈజ్ ఈక్వల్ టు L2/L1 ఈజ్ ఈక్వల్ టు 1/K లెస్ దాన్ 1 ఉండాలి. ఎప్పుడు కూడా ఆర్ వాల్యూ అనేది మస్ట్ అండ్ షుడ్గా లెస్ దాన్ 1 ఉండి తీరాలి. అవరకు ఓకే కదా అందరికి? ఓకేనా? సో నెక్స్ట్ ఒకసారి అండి వీడియో సేవ్ చేస్తాను.